హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భూపతి వెంకటేశ్వర్లు అందజేసిన సమాచారంగా తెలంగాణలో కులరహితులుగా 10వ స్థానంలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. తెలంగాణలో కులరహితులు 10వ స్థానంలో ఉన్నారు భూపతి వెంకటేశ్వర్లు. ఇక వినండి. వేల ఏళ్ల సంకెళ్ళు తెంచుకొని నవ సమాజం నడక మొదలైంది. గోడలు కూలి దారులు తెరుచుకొని మనుషులంతా ఒకటయ్యే కాలం ఉదయించింది. అక్షరం ఆయుధమై అజ్ఞానాన్ని చీల్చుతుంటే, సాంస్కృతికోత్సవం గుండెల్లో చైతన్యాన్ని నింపుతుంటే, వారసత్వంగా వచ్చిన భారతీయ కులగీతాలు చెరిగిపోయి ఒకే రంగు వెలుగుతుంది. మేము ఫలానా అని చెప్పుకునే గతాన్ని వదిలి మేము మనుషులం అని చాటే వర్తమానానికి 12 లక్షల గొంతులు శంఖారావం పూరించాయి. కులరహిత లోకానికి పునాది రాళ్ళు. ఈ మార్పు కేవలం అంకె కాదు, కులరహిత సమాజపు సంస్కృతికి సంకేతం. 100 ఏళ్ల అణచివేతకు ఒకే ఒక్క తిరుగుబాటు. మనుషులను మనుషులుగా చూస్తే ఇది మహోన్నత మార్గం. కులం కంపును తుడిచేద్దాం, మనిషి పరిమళాన్ని పంచుదాం అంటూ భూపతి వెంకటేశ్వర్లు ఈ సమాచారాంశంగా మనం పరిశీలిస్తే, రాష్ట్రంలో అదే తెలంగాణ రాష్ట్రంలో నో క్యాస్ట్ 12 లక్షల మంది. రాష్ట్రంలో 10వ లార్జెస్ట్ కమ్యూనిటీగా గుర్తింపు. రాష్ట్ర జనాభాలో 3.4%, ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలోనే. అయితే కొన్ని కులాల పేర్లు ఏ కేటగిరీలోనూ లేక నో క్యాస్ట్గాను పరిగణలో. ఎస్ఈపిసి 2024 నివేదికలో వెల్లడి ఈ అంశం. హైదరాబాద్, తెలంగాణలో నో క్యాస్ట్ కేటగిరీని 12 లక్షల మంది ఎంచుకున్నారు. వీరు రాష్ట్రంలో 10th లార్జెస్ట్ కమ్యూనిటీగా గుర్తింపు పొందడంతో పాటు 3,55,00,000 జరిపిన సర్వే జనాభాలో 3.4%గా నిలిచారు. తెలంగాణ కుల సర్వేలో కులం లేదు లేదా కులరహిత అనేది సాంప్రదాయక కులం లేదా మతంతో తమను తాము గుర్తించుకోవడానికి ఇష్టపడని వ్యక్తుల కోసం ఉద్దేశించిన ఒక ఎంపికను సూచిస్తుంది. ఇది వారి గుర్తింపును కులం లేదు లేదా మతం లేదు అని స్పష్టంగా నమోదు చేయడానికి అనుమతిస్తుంది. కులరహిత అని చెప్పుకునే వారిలో 73% కంటే ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలో, ముఖ్యంగా సంపన్న పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మిగతా వారు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, నిర్మల్, హనుమకొండ, ఆసిఫాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో స్వల్ప సంఖ్యలోనే ఉన్నారు. ఆసక్తికరంగా ఉన్నదేమిటంటే, ఈ సమూహంలో 43% మంది వాస్తవానికి కుల ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉన్నారని, 13.5% మంది సర్వేలో తమ కుల గుర్తింపును వదులుకోవడానికి ముందు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందారని నివేదిక వెల్లడించింది. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో ఏ నిర్దిష్ట కులానికి తమను తాము గుర్తించుకోవడానికి ఇష్టపడని పౌరుల కోసం నో క్యాస్ట్ అనేది ఒక అధికారిక ఎంపిక. 2024 నవంబర్లో నిర్వహించిన సర్వేలో కులరహితం, మతరహితం అనే కాలములను చేర్చాలని
తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(1), ఆర్టికల్ 25(1) పౌరులకు నిర్దిష్ట కులాన్ని లేదా మతాన్ని ప్రకటించుకోకుండా జీవించే హక్కును కల్పిస్తాయని కోర్టు గుర్తించింది. ఇది మనస్సాక్షి స్వేచ్ఛను ప్రతిబింబిస్తుంది. సంప్రదాయ కుల మత గుర్తింపును అధికారికంగా తిరస్కరించడానికి వ్యక్తులను అనుమతిస్తుంది. అయితే కొన్ని కులాల పేర్లు సర్వేలోని ఏ కేటగిరీలోనూ లేకపోవడంతో నో కాస్ట్గానే పరిగణించినట్లుగా తెలుస్తుంది. ఈ గుర్తింపులను నిర్దేశిత కోడులతో, ఉదాహరణకు షెడ్యూల్ నంబర్ 5 దాని కింద మతం లేదు, దానికోసం కోడ్ నంబర్ 07 సర్వేలో నమోదు చేయాలని కోర్టు ప్రత్యేకంగా ఆదేశించింది. ఇందులో షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ, వెనుకబడిన తరగతులు బీసీ, ఇతరులు వంటి ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. తద్వారా ఇది ఒక నిర్దిష్ట కులానికి తమను తాము గుర్తించకుండానే సర్వేలో పాల్గొనడానికి ప్రజలకు ఒక మార్గాన్ని అందించడంతో పాటు పెరుగుతున్న అలాంటి వ్యక్తుల సంఖ్యను గుర్తింపునకు ఇది తోడ్పడుతుంది. సంపన్న పట్టణ ప్రాంతాల నివాసితులు ఈ ఎంపికను ఎక్కువగా ఉపయోగించారని గణన అధికారులు గుర్తించారు. పేదరికం సాధారణంగా సామాజిక గుర్తింపుతో ముడిపడి ఉందని, ఎస్సీ ఎస్టీ వర్గాలు గణనీయంగా వెనుకబడినవిగా ఉన్నాయని సర్వేలో తేలినా, అనేక అభివృద్ధి సూచికల ప్రకారం రాష్ట్రంలో అతి తక్కువ వెనుకబడిన వర్గాల్లో కులరహిత సమూహం ఒకటిగా గుర్తింపు పొందడం విశేషం. ఈ సమూహం రాష్ట్రంలో అతి తక్కువ వెనుకబడిన వర్గాలలో ఒకటి కాగా, వీరి కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ సిబిఐ దాని స్కోరు 48, రాష్ట్ర సగటు 81 కంటే చాలా తక్కువ. వారికి సాధారణంగా విద్య, ప్రైవేటు రంగ ఉద్యోగాలు, ప్రాథమిక సేవలు మెరుగైన రీతిలో అందుబాటులో ఉన్నట్లుగా తేలింది. ఇక సర్వే విశ్లేషణ సారాంశం ఏమిటంటే, వర్గం, ఆ జనాభా శాతం ఎంతో పరిశీలిస్తే వెనుకబడిన తరగతులు బీసీలు 56.36%, షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీలు 17.4%, జనరల్ ఇతర కులాలు ఓసీల కింద 11.9%, షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు 10.4%, కులరహితులు 3.4%. ఇదన్నమాట ఆ నివేదికలో అందిన సమాచారాంశం. ఈ విధంగా భూపతి వెంకటేశ్వర్లు అందజేసినటువంటి ఈ సమాచారం తెలంగాణలో కులరహితులుగా 10వ స్థానంలో ఉన్నారు అనేటువంటిది. ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.